హలో ఫ్రెండ్స్, నానక్రామ్గూడ నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో స్కూల్స్, ఎంటర్టైన్మెంట్, హాస్పిటల్స్ మరియు డైలీ నీడ్స్ అండ్ ఎసెన్షియల్స్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్న బండ్లగూడ జాగీర్ లో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు హుడిని బై వైష్ణవి. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 4.10 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 3 టవర్స్ ని నిర్మించారు. ఈ టవర్స్ హైట్ 15 ఫ్లోర్స్. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 585. ఈ ఫ్లాట్స్ టైప్ 2 BHK మరియు 3 BHK. అలానే ఈ ఫ్లాట్స్ సైజెస్ 2 BHK లో 1067 స్క్వేర్ ఫీట్ నుంచి 1476 స్క్వేర్ ఫీట్ దాకా, అలానే 3 BHK లో 1607 స్క్వేర్ ఫీట్ నుంచి 2028 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. సో ఇదే ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇది బ్లాక్ ఏ, ఇది బ్లాక్ బి, ఇది బ్లాక్ సి. ఈ ప్రాజెక్ట్ లోకి ఇక్కడ నుంచి ఎంట్రీ మరియు ఎగ్జిట్స్ ఉంటాయి. అలానే ఈ ప్రాజెక్ట్ కి చుట్టూతా ఉన్న ఓపెన్ ఏరియాలో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ స్విమ్మింగ్ పూల్ విత్ డెక్, సైకిల్ పార్కింగ్ ఏరియా, జాగింగ్ ట్రాక్, పెట్ పార్క్, కోవర్కింగ్ స్పేస్, ఓపెన్ యోగా డెక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, పికిల్ బాల్ కోర్ట్, మినీ సాకర్, స్కేటింగ్ రింక్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ కి సెంటర్ లో ఓపెన్ స్పేస్ తో పాటు బ్యాడ్మింటన్ కోర్ట్, ఓపెన్ లాన్ విత్ సీనియర్ సిటిజన్ సీటింగ్ ఏరియాస్ లాంటి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 27,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మించారు. ఈ క్లబ్ హౌస్ లో గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ, సూపర్ మార్కెట్, హైటెక్ మోడర్న్ జిమ్, ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా, మల్టీపర్పస్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, జూంబా డాన్స్ రూమ్, గెస్ట్ సూట్ రూమ్స్, స్నూకర్ లాంజ్, వైష్ణవి సినిమాస్, టెర్రాస్ గార్డెన్ లాంటి 50+ లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎంట్రన్స్ గెస్ట్ లాబీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇంజెక్టెడ్ టు బోర్వెల్స్, సోలార్ పవర్ బ్యాకప్, ల్యాండ్స్కేపింగ్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, సెంట్రలైజ్డ్ గ్యాస్ కనెక్షన్, కార్ వాష్ పాయింట్స్ లాంటి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేశారు. సో ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 6,999 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఈ ప్రాజెక్ట్ కి ఆల్రెడీ ఓసీ రిసీవ్ అయింది. సో రిజిస్ట్రేషన్ టైంలో GST కట్టవలసిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ లో లిమిటెడ్ 3 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అలానే 2 BHK ఎక్సెల్ సైజ్ ఫ్లాట్స్ చాలా వేగంగా సేల్ అవుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది వైష్ణవి హుడిని ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ కి ఫ్రంట్ సైడ్ లో మెయిన్ రోడ్, అలానే సరౌండింగ్ ఏరియాస్ లో ఇండిపెండెంట్ హౌసెస్, ఇంకా బ్యాక్ సైడ్ లో విల్లా ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల ప్రాజెక్ట్ కి అన్ని వైపుల వ్యూస్ అనేవి ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 1, ఇది ఎగ్జిట్ 18A, ఇది ఎగ్జిట్ 18, ఇది ఎగ్జిట్ 17. అలానే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది నార్సింగ్ నుంచి శంకరపల్లి వెళ్లే రోడ్. ఇదే రోడ్డు బ్యాక్ సైడ్ కి వెళ్తే మనం మెహదీపట్నం కి వెళ్తాము. ఈ లొకేషన్ లో ఉస్మాన్ సాగర్, ఇక్కడ హిమాయత్ సాగర్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్న ఏరియాస్ గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగి, బండ్లగూడ జాగీర్. సో మన ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న ఎగ్జిట్ 18 అంటే TSP జంక్షన్ కి కిందకి దిగంగానే జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో బండ్లగూడ జాగీర్ లో ఈ లొకేషన్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి మనం నార్సింగి శంకరపల్లి రోడ్ లోంచి కూడా వచ్చి ఇలా కూడా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా IT ఆఫీసెస్ కనెక్టివిటీ చూద్దాము. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని మనం 10 మినిట్స్ లో ఎగ్జిట్ 1 దగ్గరికి రీచ్ అవుతాము. ఈ ఎగ్జిట్ 1 కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియా మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇక్కడే పెద్ద IT కంపెనీస్ ఉంటాయి లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్ ఇలా. ఇంకా ఈ ఎగ్జిట్ 1 కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ గర్ ఇన్ఫోబాన్ ఉంది. ఈ గర్ ఇన్ఫోబాన్ లో కూడా చాలా IT కంపెనీస్ ఉంటాయి. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ IT అవసరాలకు అనుగుణంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ ఇక్కడ ఉంది. ఈ నియోపాలిస్ లోకి ఎంటర్ అవడానికి రీసెంట్ గా ఈ లొకేషన్ లో కొత్తగా ఒక ఎగ్జిట్ ని నిర్మించారు. ఈ ఎగ్జిట్ పేరు 1A. సో మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద గుండా ఇలా నియోపాలిస్ లోకి ఎంటర్ అవ్వచ్చు, లేదా సర్వీస్ రోడ్డు వాడుకొని ఇలా నార్సింగి శంకరపల్లి రోడ్డు ద్వారా కూడా నియోపాలిస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ పరంగా చూసిన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ గ్లెండేల్ అకాడమీ, ఈ లొకేషన్ లో అకాడమిక్ హైట్స్, ఇక్కడ డాన్ బాస్కో, అలానే ఈ లొకేషన్ లో లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అదే మనం నార్సింగి కోకాపేట్ ఏరియాకి వస్తే ఇక్కడ రాక్వెల్ ఇంటర్నేషనల్, ఇక్కడ ద గ్లోబల్ ఎడ్జ్, ఈ లొకేషన్ లో ఫినిక్స్ గ్రీన్స్ స్కూల్స్ ఉన్నాయి. ఇదే రోడ్ లో ఇంకొంచెం ముందు చూస్తే ఇక్కడ CBIT,
దానికి పక్కనే ఎంజీఐటి ఉన్నాయి. ఇంకా మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చూస్తే ఇక్కడ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, ఇక్కడ కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఈ లొకేషన్ లో ద శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఇదే ఏరియాలో ఈ లొకేషన్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది. ఈ రోడ్ ని ఐఎస్బి రోడ్ అని అంటారు. ఇంకా ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూస్తే ఈ లొకేషన్ లో షాడన్ హాస్పిటల్, అలానే ఈ లొకేషన్ లో రెనోవా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయితే ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ స్టార్ హాస్పిటల్స్, దానికి పక్కనే అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ లో కొత్తగా యశోద హాస్పిటల్స్ రాబోతున్నాయి. అలానే గచ్చిబౌలిలో ఇక్కడ కేర్ హాస్పిటల్స్, ఈ లొకేషన్ లో ఏఈజీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా అంతా ఎక్సలెంట్ గా డెవలప్ అయింది. డైలీ నీడ్స్ అండ్ ఎసెన్షియల్స్ అనేవి వాకబుల్ డిస్టెన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కనెక్టివిటీ పరంగా చూసినా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 25 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే హైటెక్ సిటీ దగ్గర ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ కూడా 25 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డుకి మరియు ఈ నార్సింగి శంకరపల్లి రోడ్డుకి ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ విధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, ఐటీ ఆఫీసెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, డైలీ నీడ్స్ అండ్ ఎసెన్షియల్స్, ఎక్సలెంట్ కనెక్టివిటీ, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి సెంటర్ లో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.